మీరు నిజంగా బాల్డ్ హెడ్ కాదు, నిజంగా మీకు బట్టతలు ఉంటే మీరు ఫీల్ అవ్వాలా. గుండంకులు అంటే ఇక రాదు కాబట్టి హెయిర్ ఫీల్ అవ్వాలి. బట్ మీకు ఆల్రెడీ హెయిర్ వస్తుంది, మీ హెయిర్ బాగానే ఉంటది కూడా, నేను ఈ మాట అనలేదు కానీ చెప్తున్నా, ఫుల్ థిక్ హెయిర్ ఆయనకు ఉండేది అండ్ హెయిర్ వస్తుంది కూడా. బట్ ఎందుకు ఆ మాట అంటే మీరు ఎందుకు అంత ఫీల్ అయ్యారు అనేది నా క్వశ్చన్. అసలు క్వశ్చన్ కంప్లీట్ అవ్వలేదు, చాలా సర్కాస్టిక్ గా బండ అంటే చెప్పు, ఆ బండ అంటే చెప్పు, బండమ్మాయి చెప్పు అంటే నిజంగా నాకు స్ట్రైక్ అవ్వాల. ఆయన నన్ను అంటున్నాడు అన్నమాట పూర్తిగా స్ట్రైక్ అవ్వాల. వెంటనే సోడా బుడ్డి అన్నాడు. ఆ రోజు నేను పెట్టుకున్నది ఇవే కళ్ళద్దాలు, నాకు గుడ్డి కాదు ఏం కాదు, ఇవి ఏంటంటే నాకు ఏమంటారు డస్ట్ అలర్జీ ఉంది కాబట్టి నేను పెట్టుకుంటా. అండ్ ఇవి ట్రాన్స్పరెంట్, గుడ్డి కళ్ళద్దాల్లాగా కూడా ఉండవు, ట్రాన్స్పరెంట్. టు బి ఫ్రాంక్ అక్కడే నేను కౌంటర్ ఇవ్వాలి అనుకుంటే ఇచ్చి ఉండాల్సింది. ఏమని, ఆ రోజు మీరు అతను కళ్ళద్దాలు చూస్తుంటే అప్పుడే ఆపరేషన్ చేసుకొని గుడ్డోళ్ళలాగా వచ్చాడు ఆయన. అవునా కాదా? అవునా కాదా? నిజంగా నేను సీరియస్ అయిపోయి వెంటనే ఆయన ఇచ్చిన లాగా కౌంటర్ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. ఆ గుండంకుల్ దగ్గర నుంచి గుడ్డంకుల్ దగ్గరికి వెళ్ళొచ్చు. బట్ నేను ఎందుకు వెళ్ళలేదు? ఆ మాత్రం శిక్షణ జ్ఞానం ఉంది నాకు. దగ్గర 100 మెంబర్స్ వరకు ఉన్నారు అక్కడ, రిపోర్టర్స్ అండ్ సో కాల్డ్ ఛానల్స్. నా క్వశ్చన్ వల్ల లేదా నా ఇది వల్ల ఉన్న వాళ్ళందరూ డిస్టర్బ్ అవ్వకూడదు అనే ఒక ఉద్దేశంతో నేను అక్కడ ఎలాంటి కౌంటర్ ఇవ్వాల.